మధ్యకు వచ్చారు. ఈ సమయంలో మరి ఆ బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా 1 నుండి 3 చరణాల వరకు. చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. దేవుని చిన్న ఆమేన్. చదవబడిన ఈ వాక్యాన్ని మన వినికిడిలో ప్రభువు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక. అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో 6 గంటల సమయంలో ఆరాధనకు విచ్చేసిన ఈ మొదటి ఆరాధనకు విచ్చేసిన ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ వద్దాం. మంచిది. పెళ్ళిళ్ళు బాగా అలిసాం, ఇంకా అలిసిపోతూ ఉన్నాం. అంచేత గాబరా పడకుండా ఈ ఆరాధనకి మరి ఈ మొదటి ఆరాధనకి మనమందరము కూడా ఈ రీతిగా వచ్చి ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకందరికీ కూడా ప్రభు దయచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, మరి గతించిన కొన్ని దినాల నుండి ప్రధాన కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు, తర్వాత గృహప్రవేశ కార్యక్రమాలు, అంతేకాకుండా పెండ్లి కుమారుడిని చేయుట, పెండ్లి కుమార్తెను చేయుట, మీకంటే అందరికంటే సేవకులు ఎక్కువగా అలసిపోయారు ఈ వారం దినాల నుంచి కూడా. అందుచేత అప్పుడే సంబరం అయిపోలేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు. అంతవరకు కూడా ఒకవేళ అమ్మాయిలు ఎవరన్నా అత్తవారింటికి వెళ్ళిపోతే నూతనమైన ఎవరిని పంపించాలి? అదే అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతే కోడలు మంచి చచ్చికి వస్తారు, ఆ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. అంచేత విస్తారమైనటువంటి ప్రజలను ప్రభు మనకు దయచేసి నడిపించులాగున మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ ప్రభావములు కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా.